ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుడి పరిశుద్ధులందరికీ కృపగలిగిన యేసునామంలో వందనాలు. అండ్ ఈరోజు ఉదయం నేను మీ యొద్దకి చాలా మంచి వర్తమానాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు మన అంశం ఏంటంటే ది ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సో నిత్య జీవం అనగానే చాలా మంది ఏంటంటే నిత్య జీవం అంటే ఎలా మనం అనుకుంటాము, ఎలా మనకు కన్వే అవుతుంది అంటే నిత్య జీవం అంటే ఈ భూమి మీద ఉన్న జీవితం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము హెవెన్కి వెళ్ళినప్పుడు మనకు ఉండేదాన్ని మాత్రమే నిత్య జీవం అనేటువంటిది. మనకు ఇన్ని రోజులుగా జరుగుతున్నటువంటి బోధనలు కానీ, ఇన్ని రోజులుగా మనకు పాస్టర్లు కానీ సేవకులు కానీ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ భూమి మీద జీవితం ఉన్నన్ని సంవత్సరాలు, ఈ భూమి మీద గడిపినన్ని రోజులు మనం ఈ భూమి పైన గడిపి ఈ భూమిని విడిపోయి మనము ఈ లోకంలో శరీర రీతిగా మరణించినప్పుడు ఈ భూలోకం నుండి మనము పరలోకానికి వెళ్ళేటప్పుడు, పరలోకానికి వెళ్ళేది ఈ భూమి మీద జీవితం అయిపోయిన తర్వాత ఉండేదాన్నే నిత్య జీవము అనేటువంటి అపోహలో మన అందరం ఉన్నాం. సో అలా ఉన్న వాళ్ళందరికీ ఈరోజు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మనం వాక్యానుసారంగా అసలు నిత్య జీవం అంటే ఏమిటి, నిత్య జీవం గురించి దేవుడు వాక్యం నందు ఏమని రాసి ఉన్నాడు. అసలు జాన్ 3:36 మనకు ఏం చెప్తుందంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండును. హీ దట్ బిలీవ్ అండ్ ద సన్ హ్యాత్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. హీ దట్ బిలీవ్ ఇన్ ద సన్ హ్యాత్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడికి ఏముంటదంట, నిత్య జీవం ఉంటదని మనకు వాక్యం సెలవిస్తుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సో ఎంతమందికి నిత్య జీవం అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉంది. కుమారుడి యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరికి ఏముంటది, నిత్య జీవం ఉంటది. సో నిత్య జీవం అనగా ఏమిటంటే జాన్ 17:3 యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే మనకేం సెలవిస్తుందంటే నిత్య జీవం అంటే, అండ్ దిస్ ఈజ్ లైఫ్ ఎటర్నల్ అంటే ఇదే నిత్య జీవము. ఆ నిత్య జీవం ఏంటి అంటే దట్ దే మైట్ నో ది ఓన్లీ ట్రూ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ whom thou hast sent. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అద్వితీయ సత్య దేవుడైన నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సో నిత్య జీవం అంటే ఏమిటి అంటే యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవితం, యేసుక్రీస్తును తెలుసుకొనుటయే నిత్య జీవం. తెలుసుకొనుట అంటే నాట్ సర్ఫేస్ లెవెల్లో కాకుండా అంటే అందరు తెలుసుకున్నట్టు యేసు ప్రభు దేవుడి కుమారుడు, ఆయన దేవుడు అని ఇప్పుడు మనము తెలుసుకుంటాం ఆయన దేవుడు అని. ఈవెన్ అన్యులు కూడా ఏమంటారంటే అవునండి యేసు ప్రభు దేవుడు అండి అంటారు. కానీ వాళ్ళ నమ్మకం ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళ దేవుళ్ళలో ఒక దేవుడు యేసు ప్రభు అని కొలిసేవారు కూడా ఉంటారు. సో యేసుక్రీస్తు దేవుడని ఎరుగుటే నిత్య జీవం కాదు. కానీ ఇక్కడ వర్డ్ ఏముందంటే టు నో హిమ్, టు నో ద ఓన్లీ ట్రూ గాడ్. టు నో అనే దగ్గర ఏముందంటే జెనసిస్ 4:1 మనం చూసినట్టయితే ఆదాము తన భార్య అయిన హవ్వాను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కనెను. కూడినప్పుడు అన్న దగ్గర ఇక్కడ ఏం రాయబడిందంటే న్యూ అండ్ ఆదాం న్యూ ఈవ్ హిజ్ వైఫ్, షీ కన్సీవ్డ్ అండ్ బేర్ కైన్. అంటే ఆదాం న్యూ ఈవ్ అంటే ఆదాము ఏం చేశాడు, హవ్వను కలుసుకున్నప్పుడు అంటే ది ఇంటిమెసీ, ద రిలేషన్షిప్, ద క్లోజ్ రిలేషన్షిప్. అంటే వాట్ ఈస్ ఎటర్నల్ లైఫ్ అంటే జాన్ 17:3 మనకి ఏం చెప్తుందంటే నోయింగ్ ద జీసస్. అంటే యేసు ప్రభు దేవుడు అని తెలుసుకునడమే మాత్రం కాదు, వీ షుడ్ నో హిమ్ ఇంటిమేట్లీ. మనం ఆయనను లోతుగా తెలుసుకోవాలి. దయ్యాలకు కూడా తెలుసండి. జేమ్స్లో ఏముందంటే జేమ్స్ 2:19, యాకోబు 2:19 దేవుడు ఒక్కడని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు యేసు ప్రభు దేవుడు అని నువ్వే నమ్మడం కాదు, ఈవెన్ డెవిల్స్ ఆల్సో బిలీవ్ ఇన్ ద జీసస్. అండ్ అన్యులు కూడా దేవుడిని నమ్ముతున్నారు కానీ సర్ఫేస్ లెవెల్లో నమ్ముతున్నారు. సో క్రైస్తవులమైన మన యొక్క నిత్య జీవం ఏంటి అంటే మనము చనిపోయిన తర్వాత ఈ లోకంను వదిలిపెట్టిన తర్వాత మనం పరలోకం వెళ్ళేది నిత్య జీవం కాదు. కానీ ఈ లోకంలోనే మనం యేసుక్రీస్తును ఇంటిమేట్గా
అన్యోన్యంగా లోతుగా ఈ లోకంలో యేసుక్రీస్తును లోతుగా తెలుసుకొనుటయే నిత్య జీవం. యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం అని మనకు వాక్యం సెలవిస్తుంది. సో నిత్య జీవం అంటే ప్రియ సహోదర సహోదరి, నిత్య జీవం అంటే పరలోకంలో కాదు, ఈ లోకంలో మనం యేసుక్రీస్తును తెలుసుకున్నట్టే నిత్య జీవం. మన నిత్య జీవం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, మనం ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చి అంగీకరించి మనం బాప్తిజం తీసుకున్నామో ఆ రోజు నుండి మనం ఆల్రెడీ వీఆర్ ఇన్ ఎటర్నల్, మనం నిత్య జీవంలో ఉన్నాం. దేవుడికి స్తోత్రం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.